గడ్డి మందు ప్రాణాంతకం. గడ్డి మందు కొట్టే రైతుల ప్రాణాలను హరిస్తున్న ఒక విష రసాయనం. ఈ కారణంతో ప్రపంచవ్యాప్తంగా గడ్డి మందుల మీద నిషేధం ఉంది. భారతదేశంలో కూడా వివిధ రకాల బ్రాండ్లను ప్రభుత్వాలు నిషేధించినాయి. అయినా కానీ మార్కెట్లో మనకు గడ్డి మందు దొరుకుతుంది. కానీ అదే గడ్డి మందు నేలకు జీవం అని అంటున్న సైంటిస్టులు ఉన్నారు. ఆ సైంటిస్టుల మాటలను నమ్మి సంవత్సరాలుగా గడ్డి మందు కొడుతూ ఎలాంటి ప్రమాదాల బారిన పడకుండా వ్యవసాయం చేస్తున్న రైతులు కూడా ఉన్నారు. ఇటీవల నేను ఒక వీడియో చేసి ఉన్నాను. మహారాష్ట్రకు చెందిన చంద్రశేఖర్ బడ్సావాల్ అనే సైంటిస్ట్. ఆయన ఎస్ఆర్టీ విధానంలో మహారాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయన సాగు చేయిస్తున్నారు. ఆయన గడ్డి మందు కొట్టాలని చెప్తున్నారు. ఆయనను ఫాలో అవుతున్న ఒక రైతు పుట్టా జనార్దన్ రెడ్డి గారు, నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం పరడ గ్రామానికి చెందిన జనార్దన్ రెడ్డి గారు తన బత్తాయి తోటలో 3 సంవత్సరాలుగా గడ్డి మందును వినియోగిస్తున్నారు. గడ్డి మందు కొట్టడం ప్రమాదకరం కాదు, కొట్టే విధానమే ప్రమాదకరం అని అంటున్న రైతుతో అసలు గడ్డి మందుకు సంబంధించిన వివరాల్ని, రైతులు పాటించాల్సిన సూచనల్ని, సలహాల్ని అడిగి తెలుసుకుందాం. మీరు చూస్తున్నారు భూమిపుత్ర, నేను క్రాంతి. అన్నయ్య నమస్తే. 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 రండి అన్న. సో ప్రపంచం అంతా ఒక దారిలో వెళ్తుంది, మీరు ఒక దారిలో వెళ్తున్నారు. అంటే మనం చంద్రశేఖర్ బడ్సావాల్ గారిది ఇంటర్వ్యూ చేసినాము. అందులో ఆయన పర్టికులర్గా చెప్పిందంటే వీడిసైడ్స్ కొట్టొచ్చు, హెర్బిసైడ్స్ కొట్టొచ్చు అని. సో ఆయనను సమర్థిస్తున్నారు మీరు. చాలామంది దానికి వ్యతిరేకంగా ఉన్నారు. సో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా పారాక్వాట్ని అసెంబ్లీలో నిషేధించింది. సెంట్రల్ గవర్నమెంట్ గ్లైఫోసైట్ మీద నిర్ణయం తీసుకుంది. కానీ మీరేమో కొట్టొచ్చు అని మీరు కూడా అంటున్నారు. సో గడ్డి మందు కొట్టకూడదని చెప్తున్న ప్రపంచం అంతా ఒకవైపు ఉన్నప్పుడు కొట్టొచ్చని మీరు ఎట్లా చెప్తున్నారు? ఇప్పుడు ఏ గడ్డి మందు ఒకటే కాదు, ఏ రసాయన మందులు వాడే విధానంలోనే కొంచెం అవగాహన ఉండాలి రైతుకి. దాని గురించి ఎవరు సరిగా అవగాహన చెప్పకపోవటం, మితిమీరి ఏది కొట్టినా అమృతం కూడా విషమే అవుతుంది. దాన్ని సరి అయిన మోతాదులో సరి అయిన కంపెనీది, మంచి కంపెనీది తీసుకొని సరి అయిన డోస్ వాడుకొని, సరి అయిన ప్రెషర్ ముఖ్యము, నాజిల్ ముఖ్యము. దానికి డూమ్ పైన మెయిన్ క్రాప్ మీద పడకుండా డూమ్ పెట్టే విధానం ఒకటి చూసుకొని కొట్టాలి. అసలు ఏ రసాయన పురుగు మందులు కొట్టినా కూడా మనం జాగ్రత్త ఉండాల్సిందే. ఒక పురుగు మందు, ఇది గడ్డి మందు ఒకటే కాదు, ఏ రసాయన మందు కొట్టినా కూడా మనిషి మీద పడకుండా దాన్ని ఏ డోసులో కొట్టాలి, ఎంత ప్రెషర్ పెట్టాలి అనేది ముఖ్యం. అది అవగాహన రైతులలో లోపించిందని నేను అనుకుంటున్నాను. ఓకే. సో మీరు కొట్టొచ్చు అని మీరు ఎప్పటి నుంచి అనుకోరు? ఎందుకంటే మీరు కూడా కొన్నాళ్ళు బంద్ చేసి ఉంటారు. ఏదైనా ఇప్పుడు గడ్డి మందును ఒక భూతం లాగా చిత్రీకరించింది ప్రపంచం మొత్తం. సైంటిస్టులు ఒకరిని చూసేవారు దాన్ని పరిశోధన చేయకుండానే దాన్ని చెప్పడం మొదలు పెట్టారు. నేనేం చెప్తున్నా, ఈ క్రమంలో యూనివర్సిటీలో కూడా హార్టికల్చర్ యూనివర్సిటీ కానివ్వండి, అగ్రికల్చర్ యూనివర్సిటీ కానివ్వండి, కొంత దాని మీద పరిశోధనలు ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు ప్రమాదం, ఎవరు ఈ ప్రమాదం అన్నారు, దాని గురించి మీరు ఎందుకు ప్రయోగాలు చేస్తలేరు? మేము రైతు వారిగా మేము చేసినాం 3 సంవత్సరాల నుంచి. కొట్టే విధానంలో తగు జాగ్రత్తలు, డూమ్ పెట్టుకోవాలి, ప్రెషర్ తక్కువ పెట్టుకోవాలి. దానికి నాజిల్ సపరేట్ ఉంటది, గడ్డి మందుకు సపరేట్ నాజిల్. అది వాడుకొని కొట్టుకుంటే సరి అయిన కంపెనీ కూడా అందులో తక్కువ రేట్ ఉందని వేరే కంపెనీలు తెస్తున్నారు. అందులో కొంచెం కెమికల్స్ ఎక్కువ ఉండి, కొంచెం యాసిడ్స్ ఎక్కువ ఉండి చెట్టు మీద పడ్డప్పుడు చెట్టు చనిపోతుంది. సో అంటే మీరు ఏం జాగ్రత్తలు తీసుకుంటారు? రోమ్ అంటే ఇప్పుడు మీరు మనం చూసినాం, మీకు ట్రాక్టర్ ద్వారా మీరు చూయించారు. సో రైతులందరికీ ట్రాక్టర్ ఉండకపోతే హ్యాండ్ పంప్ మెయిన్ గా ఇది కొట్టాల్సింది. హ్యాండ్ ప్రెషర్, లో ప్రెషర్ హ్యాండ్ పంప్ తోనే కొట్టాలి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనుషులు భుజానికి వేసుకునే పరిస్థితి లేరు. లేబర్ మీద అసలు వ్యవసాయమే చేయకూడదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యవసాయమే దండుగా. ఇప్పుడున్న పరిస్థితుల్లో భూమిని రక్షించుకుంటూ, భూమిలో పోషకాలు పెంచుకుంటూ, భూసారం పెంచుకుంటూ రాబోయే తరాలకు కనీసం మంచి భూమినన్నా ఇవ్వాలనేది నా ఉద్దేశం. అందుకు భూమిలో సేంద్రియ కార్బన్ తగ్గిపోయింది పూర్తిగా. మనం ఈ కలుపు మందు కొట్టడం వల్ల ఆ గడ్డి చనిపోయిన కాడ ఎర్త్వామ్స్, చనిపోయిన గడ్డికి ఆహారంగా తీసుకొని అక్కడ ఎర్త్వామ్స్ వచ్చి అక్కడ కార్బనం పెరుగుతుంది ఆటోమేటిక్ గా. సేంద్రియ కార్బనం ఎప్పుడైతే సేంద్రియ కార్బనం పెరుగుతుందో చెట్టుకు కావాల్సిన పోషకాలన్నీ అది తీసుకుంటుంది. అయితే ఈ మధ్యన ఒక స్టడీ వచ్చింది, నేను పర్టికులర్గా నాకు గుర్తులేదు కానీ, గడ్డి మందు కొట్టిన నేలలో ఎర్తువాంశ చనిపోతున్నాయని మీరు రివర్స్ లో చెప్తారు. తప్పు. మీరు ఏ రైతుకైనా మొదలు అనుమానం ఉంది, నాకు కూడా అనుమానం ఉండే. నేను
నేను చంద్రశేఖర్ బడ్సౌలి గారి వీడియోలు చూసి ప్రత్యక్షంగా చూసి వాళ్ళ రైతు క్షేత్రాలను పరిశీలించినాక ఓకే భూమి మార్చ్ ఏప్రిల్ మేలలో కూడా ఇట్లా తీస్తే లూజ్గా వచ్చింది. అందులో ఎర్త్వామ్స్ ఉన్నాయి ఎండాకాలంలో కూడా. ఓకే నేనేమంటున్నా ప్రతి రైతు కూడా తన క్షేత్రంలో కొంత భాగం మీరు తోట మీరు వేరే పంట చేలల్లో కాకుండా మామూలు గడ్డి మీద కొట్టి చూడండి ఒక కొంత ఏరియాలో కొట్టి చూసినాక దాని మీద ఒక 3 నెలలు అక్కడ ఎర్త్వామ్స్ వస్తాయో రావో చూసుకోండి. 3 months లోపల ఎర్త్వామ్స్ కావాల్సింది ఏంటి? పచ్చి గడ్డి. మనం పశువుల పెంట వేస్తే ఎర్త్వామ్స్ వస్తాయి కదా. పశువుల పెంట ఎక్కడి నుంచి వస్తుంది? పచ్చిక బయలు మేసే కదా. ఆ పచ్చిక బయలను మేసి పశువు జీర్ణం చేసుకుని వదిలిన వ్యర్థానికే అంత ఎర్త్వామ్స్ అట్రాక్ట్ అయితే అసలు పచ్చిక బయలనే మనం ఎండుగడ్డిగా తయారు చేసి వదిలేస్తే ఇంకా ఎక్కువ వస్తాయి అనేది మా ఆలోచన. ఎందుకంటే గడ్డి మందు వల్ల క్యాన్సర్ కారకాలు ఉన్నాయి గడ్డి మందులో. గడ్డి మందు కొట్టిన రైతులు చాలా మంది క్యాన్సర్ బారిన పడి చనిపోతున్నారు ఉంది. ఇప్పుడు మన పంజాబ్ లో ఒక రీజన్ ఉంది కదా, మాల్వా రీజన్ సంథింగ్, అక్కడ ఏదో ఒక ట్రైనే ఉంటది ప్రత్యేకంగా. పంజాబ్ లో కూడా మేము గమనించింది ఏంటంటే అక్కడ కూలీలకు పంపులు లెక్కిస్తారు. ఒక పంపుకి ఇంత అని ఇస్తారు. రోజుకి ఎన్ని పంపులు కొడితే అంత డబ్బులు వస్తాయి. వానికి డబ్బులు కావాలి. ప్రెషర్ ఎక్కువ పెట్టి అడ్డగోలు ఇట్లా కొడుతుంది. ఇప్పటికీ చూడండి మన క్షేత్రాల పొలాలలో ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేలతో ఒకటే మనిషి ఇట్లా కొట్టుకుంటే పోతుంది. మొత్తం మన మొక్కులకు మూతులకు మొత్తం కాలేయంలో పోతుంది. తర్వాత మెల్లమెల్లగా వాడు రోగాల బారబడి క్యాన్సర్ వస్తుంది. మనం తాగే కాఫీలో కూడా క్యాన్సర్ కారకాలు ఉన్నాయి. ఇప్పుడు మితిమీరి తాగొద్దు ఏదైనా. ఇప్పుడు మనం ప్రతి దాంట్లో ఉంది. మనం ఉప్పు తింటే షుగర్ బీపీ వస్తుంది. అన్నం తింటే రైస్ తింటే షుగర్ వస్తుంది. అట్లానే ప్యాడీ కల్టివేషన్ బంద్ చేస్తలేం కదా. దాన్ని ఎట్లా తినాలో ఎట్లా వాడాలో అది ముఖ్యం. ఇంకొకటి కూడా ఉందన్న, ఇప్పుడు మనం ఎక్కువ గడ్డి మందు కొట్టినప్పుడు చెట్ల మీద పడి ఎండుపుల్ల సమస్య ఒకటి అన్నది రైతులు చెప్తుంటారు. కరెక్ట్. అంటే మీ తోటలో పరిస్థితి ఏంది? చూడండి మీరే ప్రత్యక్షంగా. నేను కూడా తెలియక ముందు అప్పుడు మా జీతగంలో మనుషులతో పాలర్తో కొట్టించినప్పుడు ప్రెషర్ పెట్టి మామూలు గన్నుతో పెట్టి చెట్లకు కొట్టినట్టు ఇట్లా కొట్టినప్పుడు ఆటోమేటిక్ గా గాలికి పోతుంది. మనకు తెలియకుండానే మెయిన్ క్రాప్ మీద పడుతుంది. మెయిన్ క్రాప్ మీద పడితే అది నష్టం జరుగుతుంది. ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే. సో అంటే మనం బ్రాండ్ల జోలికి పోవాల్సిన అవసరం లేదు. కానీ అంటే మీరు ఎన్ని రోజులకు ఒకసారి మామూలుగా ఈ ప్రాక్టీస్ చేస్తారు? అంటే ఏ బ్రాండ్లు? ఇంకొకటి బ్రాండ్ వేరు. గడ్డి మందు కొట్టేటప్పుడు తగిన జాగ్రత్త ఏంటంటే తగిన మాయిశ్చర్ కూడా ఉండాలి. భూమిలో మాయిశ్చర్ ఉండాలి. గ్లైఫోసేట్ కొట్టినప్పుడు అప్పుడే అది పని చేస్తుంది. గడ్డి మందుకు విరుగుడు లేదు అనేది కూడా తప్పు. గడ్డి మందు లోపలికి వెళ్తుంది. లోపల ఈ వేరు నుంచి ఆ చెట్టు వేరు తీసుకొని వస్తుంది అంటారు. గడ్డి మందు ఎప్పుడైతే మట్టికి తగులుతుందో మట్టి కానీ ఆగిపోతుంది, అక్కడే ఇరిగిపోతుంది. లోపల దాకా వెళ్ళదు. అది మట్టికి తగిలినప్పుడు ఇరిగిపోతుంది. అంటే మీరు చూసిరా ప్రాక్టికల్? చూసాం. గడ్డి గతంలో కూడా గ్రామోక్సిన్ పారాక్వాట్ దానికి విరుగుడు లేదని ఇప్పుడు బ్యాన్ చేశారు కదా. దాని మీదనే ఉంటది గడ్డి. ఒకవేళ ఇది ఎవరైనా సేవించినచో దానికి విరుగుడు మట్టి ద్రావణమే తాపాలి. పారాక్వాట్ మీద దానికి మందు లేదు. మన అసెంబ్లీ బ్యాన్ చేశారు అది. సో అంటే ఇప్పుడు మనం ఏ పంటల మీదనైనా కానీ మీరు అంటే కలుపు నివారణకు కొట్టొచ్చు అని అంటున్నారు. ఇప్పుడు పత్తి కూరగాయల మీద కూడా మహారాష్ట్రలో చంద్రశేఖర్ బడ్సౌలి గారు రైతులు 10,000 మంది రైతులు దాకున్నారు. పత్తిలో ఇట్లా ఇంత ఎత్తు అయినాక గడ్డి మందు కొడతారు. పత్తిలో అంటే మెయిన్ క్రాప్ మీద పడకుంటే దాన్ని డూమ్ పెడతారు. చిన్న హ్యాండ్ పంపే వాడతారు. హ్యాండ్ పంపు కూడా డూమ్ వాడతారు. హ్యాండ్ పంపు కూడా చిన్న డూమ్ వస్తుంది. మెయిన్ క్రాప్ మీద పడొద్దు. మెయిన్ గా ప్రెషర్ ఎక్కువ ఉండొద్దు, పైకి లేవద్దు. అది గడ్డి మందు కొట్టే విధానం మీద అవగాహన కల్పించాలి ముఖ్యంగా రైతుకి. రసాయన ఎరువులు ఏది కొట్టినా, రసాయన పురుగు మందులు ఏది కొట్టినా కూడా దాని మీద కొంచెం ఇప్పుడు ఒక హెల్మెట్ లేకుంటే చాలా నేస్తున్నారు, ఒక బెల్ట్ పెట్టుకోకుంటే జాగ్రత్త చాలా నేస్తారు. కానీ తెలిసి తెలియని వ్యక్తులతోని కూలీలతోటి గడ్డి మందు కొట్టిస్తున్నారు, కలుపు మందులు కొట్టిస్తున్నారు, రసాయనిక ఎరువులు కొట్టిస్తున్నారు. వాళ్ళు మొత్తం తెలియక వాళ్ళు పంపులకు ఇంత వస్తుందని రోజుకి 1,000-2,000 సంపాదించవచ్చని డబ్బు ఆశతోటి వాళ్ళు విపరీతం కొట్టి ముక్కులకు పోయి లోపలికి పోయి ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకుంటారు. అంటే సమస్యలు వస్తే రైతుకు అందుబాటులో ఉండేది మీరు చెప్పిన పురుగు మందులు, గడ్డి మంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులు ఉంటున్నారు కదా. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కూలీలు దొరకలేరు. గడ్డి కలుపును నివారించుకోవడానికి ఇది ఒకటే మార్గం. దాన్ని సరి అయిన సమయంలో సరి అయిన పద్ధతిలో వాడుకోవాల్సిన అవసరం ఉంది రైతు. ఓకే. సో మీకు ప్రభుత్వాలు ఎంత నిషేధించినా మీ రైతులకు దొరుకుతున్నాయి. ఇంకెక్కువ రేటు పెట్టి తెచ్చుకోవాలి. ప్రభుత్వాలు నిషేధించినప్పుడు మేము కూడా ప్రశ్నిస్తున్నాం. పారాక్వాట్ బ్యాన్ చేసినప్పుడు కూడా ఎందుకు బ్యాన్ చేసినారంటే చెప్పారు ఇట్లా బ్యాన్ చేసి అది తాగిన రైతులు చనిపోతున్నారు. నేను అన్న రైతుకు ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది? తాగే పరిస్థితి వ్యవసాయం చేసే కదా, వ్యవసాయంతో నష్టం వచ్చే కదా. ఊకే వ్యవసాయాన్ని బ్యాన్ చేయండి అన్న నేను. ఆ పరిస్థితి వచ్చినప్పుడు పురుగు మందు బ్యాన్ చేయొద్దు కదా. ఓకే. అది
సో అంటే మీరు రైతులకు ఏం చెప్తారు, అంటే గడ్డి మందు కొట్టుకోవచ్చనే చెప్తారు? గడ్డి మందు మీరు మొదలు శాంపిల్ గా కొంత ఏరియా కొట్టుకోండి, మీకు డౌట్ ఉంటే. డౌట్ లేకుంటే కొట్టుకోవచ్చు, 100% కొట్టుకోవచ్చు. కొట్టే విధానంలో కొంచెం తగు జాగ్రత్తలు పాటించాలి. సమయము, దానికి కావాల్సిన ప్రెషర్, లో ప్రెషర్, డూమ్ పెట్టుకోవాలి. మనం కూడా మీద నుంచి హెల్మెట్, చేతులకు గ్లౌస్ వేసి పెట్టుకుంటే ఇంకా మంచిది. సో అంటే మీరు గడ్డి మందు కొట్టడానికి అంటే ఇప్పుడు హ్యాండ్ పంపు కానీ లేదంటే ట్రాక్టర్ మౌంటెడ్ కానీ నాజిల్స్ వేరే ఉంటాయి? నాజిల్స్ సపరేట్గా ఉంటాయి దీని గడ్డి మనకి. ఎప్పుడైనా మనకు అవి తీసుకోవట్లేరా? అవి తెలుస్తలేదు వీళ్ళకి. మనకు స్ప్రే, హ్యాండ్ స్ప్రేయర్ కొన్నప్పుడు కూడా దాని ఎమ్మటి 3 నాజిల్స్ ఇస్తాడు, గడ్డికి ఒకటి ఉంటుంది సపరేట్ గా. దీన్ని ఒక పాఠ్యాంశంలో చేరవాలి. అసలు ఆఫీసర్లు చెప్పాలి గడ్డి కొట్టేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలని. నేను మన జెడ్ఆర్సీ మీటింగ్ పోయినప్పుడు కూడా దాని మీద పరిశోధన మీరు ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ఎవరు యూనివర్సిటీలో అమెరికా సైంటిస్టులు దాన్ని బ్యాన్ చేయమనగానే మీరు బ్యాన్ చేయాలంటే దాన్ని మీరు కూడా పరిశోధన చేయండి. ఇంకా రైతు వారిగా మేము చేస్తున్నాం, మాకు ఎలాంటి నష్టం జరుగుతలేదు. అది కొడితే అది కొట్టిన దగ్గర ఎర్త్వామ్స్ వస్తున్నాయి. ये देखिए, ये जो है हाथ से ही निकल रही है, ये बहुत बढ़िया, बहुत बढ़िया। ग्रेट। तो ये देखिए कैसा है, वंडरफुल। विशाल किंद बेटे ये देखिए केचुआ, केचुआ देखिए, केचुआ भी केचुआ है, देखो ये देखिए। दिस एर्थवॉर्म इस टाइम में केचुआ रहता नहीं, इतना धूप में केचुआ नहीं होगा नहीं, लेकिन है। तो यही है। ये सॉइल कम ऐसा लग रहा है कि मैन्योर है। हाँ, सॉइल का मैन्योर हम है। भी सकते और हैं इसको अभी हम 2 साल हो गया, 6 फसल में उसमें फर्टिलाइजर, सिंथेटिक फर्टिलाइजर इज नॉट बीन यूज्ड। ग्रेट। इसका खुशबू देखिए। इस टाइम में केचुआ रियल दादा महीना कौन सा चल रहा है अभी? मार्च मार्च में केचुआ मिला है। मार्च में केचुआ आ गया। क्लोजली दिखाना है, क्लोजली दिखाना। ये देखिए, आई थिंक इसे गलत फहमी है कि ग्लाइफोसेट मारने से सॉइल खराब नहीं होता, क्योंकि ये ठीक है, क्योंकि अगर वो गलत होता तो ये नहीं आता, जिंदा नहीं होता। ఎర్త్వామ్స్ వస్తుందంటే సాయిల్ మంచిగా ఉన్నట్టే లెక్క కదా. అదే ఎర్త్వామ్స్ ఎట్లా చనిపోతున్నాయి అంటున్నారు దాంతో. అంటే రైతు చెప్పేదానికంటే వాస్తవం ఏముండదు. రైతు నష్టం వస్తే నష్టం అని చెప్తాడు, లాభం వస్తే లాభం అని చెప్తున్నాడు. రైతు వామ్స్ వస్తే నేను చెప్తున్నాను. ఎగ్జాక్ట్లీ. మీరు వర్షం పడ్డనాడు చూస్తే ఇంకా బయటకు వస్తాయి బాగా. మీరు ప్రతి రైతు కూడా నేను చెప్పేది అది, మీరుకున్న క్షేత్రంలో కొంత ఏరియా, మామూలు ఏరియాలో గడ్డి మొలిచిన దాంట్లో వేస్ట్ దాంట్లో కొట్టి చూడండి. ఓకే, అక్కడ మీరు 3 నెలలతో చూడండి ఎంత ఎర్త్వామ్స్ వస్తాయో చూసుకోండి. సో మీరు ఇది కొడుతున్నారు అంటే మీ క్రాప్లో అంటే ఈ పెస్టిసైడ్ రెసిడ్యూస్, ఈ వీడిసైడ్ రెసిడ్యూస్ ఏమైనా వస్తుందా మీ పంటలలో? గమనించి మనం అయితే ఇక్కడ ఏం టెస్ట్ ల్యాబ్ చేయించలేదు. ఆ చంద్రశేఖర్ బడ్సావలి గారు 10 రకాల పంటల ఉత్పత్తులను తీసుకెళ్లి మంచి ల్యాబ్ లో టెస్ట్ చేయించారు. వారి రిపోర్ట్స్ కూడా చూపించారు. గడ్డి మందు పెరిగిన పంటలతో వారు SRT మెథడ్ లో చేసిన పంటలను, ఉత్పత్తులు అన్నిటిని కూడా మంచి ల్యాబ్ లో టెస్ట్ చేయించారు. అట్లాంటి ఏం లేవు. అందుకని అంత ధైర్యంగా వారు కూడా చెప్పగలుగుతున్నారు. మేము కూడా ప్రత్యక్షంగా చూసినాం కాబట్టి మేము కూడా వారిని ఫాలో. సో మీరు చూసి వచ్చారు ఇదంతా గడ్డి మందు ప్రాక్టీస్ ని అక్కడ మహారాష్ట్రలో? సో ఇప్పుడు మన తెలంగాణలో ఎక్కడైనా జరుగుతుందా ఇట్లా? తెలంగాణ జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో కూడా 1000 మంది రైతులు చేస్తున్నారు. దాని ఆధ్వర్యం SRT మెథడ్ లో ఒక ప్యాడీ క్రాప్ కూడా తీశారు లాస్ట్ ఇయర్, మంచిగా వచ్చింది. కాటన్ మీద కూడా బాగా వచ్చింది. ఇంకా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ చేస్తున్నారు. ఎందుకంటే ప్రపంచం అంతా వద్దంటున్న దాన్ని మనం కావాలనంటే మనల్ని స్వీకరించే పరిస్థితి ఉండదు. సరే, ఆయన సైంటిస్ట్ గా చెప్పిండు, సరే అది ప్రాక్టీస్ చేస్తున్న రైతులు ఎవరైనా ఉన్నారా అని. అందుకని నేను ఒక రైతుగా చెప్తున్నా. అదే నేను అనేది, అదే కొత్త యూనివర్సిటీ వచ్చే శాస్త్రవేత్తలను కూడా వాళ్ళకున్న పుస్తకాలలో సబ్జెక్టు మారవాలి. నాకు తెలిసి వాళ్ళ సిలబస్ కు పక్కకు తొలి వాళ్ళు కూడా పరిశోధన చేయాల్సిన అవసరం దీని మీద. ఈ లోతు దుక్కులు దున్నాలి అనేది అది కూడా ఇది అంతా గతంలో జరిగింది. మొత్తం మనకు ఆగ్రో టెర్రరిజం జరిగింది. ఈ లోతు దుక్కులు ఇవన్నీ అన్ని కూడా ఇప్పుడు మనం ఇంకా పాత పద్ధతులకు వచ్చి భూమిని కాపాడుకుంటూ రాబోయే తరాలకు మంచి సారవంతమైన భూమిని ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఇది పాటిస్తున్నాం. సో అంటే ఇప్పటి నుంచి మీ తోటలో దున్నేది ఉండదు, ఓన్లీ మల్చింగ్ చేయటమే. మల్చింగ్ చేసుకోవడం. కాకపోతే మల్చర్లు అందుబాటులో లేవు. రోటోవేటర్లకు ఉన్న ధర దానికి కూడా ఉంది. ఈ సంవత్సరం ప్రభుత్వం వారికి దృష్టికి తీసుకొచ్చినాము. సబ్సిడీలో ఇంక్లూడ్ అయ్యిందని చెప్తున్నారు. వస్తే అది చాలా మంచిది. సో అంటే ఇంకా మీ ఇప్పుడు గడ్డి మందుది పక్కన పెడదామన్నా, అంటే మీ అగ్రికల్చరల్ ప్రాక్టీస్ లో నేలని మరింత సారవంతం చేసేందుకు ఏమేమి చేస్తున్నారు? గతంలో నేను చిన్నగా ఉన్నప్పుడు
ఓ మా పెంట దిబ్బ మీద ఉన్నాయి అన్ని చూస్తే ఇప్పుడు అవి లేకనే అందరూ ఒక్కొక్కటి బొగ్గ పేస్ట్ లో బొగ్గు ఉందా ఉప్పు ఉందా అన్నట్టు పెంటలో బొగ్గు ఉందా లేదా అన్నట్టు ఇగో బయోచార్ తెచ్చారు. అవును. నేను చిన్నగా ఉన్నప్పుడు మాకు కందులు పెసర్లు ఇవన్నీ పండేది చిరుధాన్యాలు అని. అవును. వాటిని కొట్టిన వ్యర్థాలన్నీ పెంట దిబ్బ మీద ఉండేది. ఇప్పుడు మనకి ఎన్ని పోషకాలు అవసరం, మనం ఎన్ని తింటున్నాం, వాటి వ్యర్థాలే భూమి కోరుకునేది. ఆ వ్యర్థాలు లేవు ఇప్పుడు, మొత్తం మోనోక్రాప్ పోయాం, వేరే లేవు. కాబట్టి భూమి ప్రకృతిలో ఉన్న గొప్పదనం ఏంటంటే దానికి కావలసిన పోషకాలను అదే సేకరించుకుంటది వివిధ రకాల కలుపు మొక్కలను పుట్టించుకొని. ఆ కలుపు మొక్కలను చూసే వెనకటికి భూసారం చెప్పేవాళ్ళు ఇది తక్కువ ఉందని. మనకు తెలియకుండానే కొత్త కొత్త రకాల కలుపు మొక్కలు వస్తాయి, భూసారాన్ని సరి చేసుకుంటది. మనం ఏమి లోతు దుక్కులు అని చెప్పి వాటిని విధ్వంసం చేస్తున్నాం. సో అంటే మీరు ఏం చేస్తారన్నా ఇప్పుడు మనకు మీ ఫీల్డ్ కి ఏమి ఇస్తున్నారు? ఇప్పుడు మనకు పెంట దిబ్బలు లేవు, అవును, పశు వ్యర్థాలు లేవు, వృక్ష వ్యర్థాలు లేవు. వాటిని రీఛార్జ్ చేయాలంటే ప్రస్తుతం నవధాన్యాలు ఒకటే సరిపోతుంది. ఇది కూడా అవసరం లేదు. కాకపోతే ఇప్పుడు గ్రీన్ మాన్యూర్ నవధాన్యాలు వేసి వాటిని ఎప్పుడైతే మనం మల్చింగ్ చేస్తామో ఇది ఈ కష్టం కూడా అవసరం లేదు, ఈ ఖర్చు కూడా అవసరం లేదు. ఇప్పుడు అది లేదు కాబట్టి ఇంకా రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి బాగా లోట్లో ఉంది మనం పోషకాలు. అవన్నీ రీఛార్జ్ చేయడానికి మనం పెంట ప్లస్ బయోచార్. ఇప్పుడు ఎల్నోనే ఎఫెక్ట్ కి వర్షాలు వెనక ముందు అయినా కూడా ఈ నీటి సామర్థ్యాన్ని వెనక ముందు అయినా కూడా నిలుపుకుంటది అనే ఉద్దేశంతో ఈ బయోచార్ మిక్స్ చేసి పెట్టాం. బయోచార్ అక్కడ ఉన్నది ఇంకొక కుప్ప ఉంది, అది గ్యాస్ స్లర్రీ. గ్యాస్ నుంచి వెళ్ళిన స్లర్రీని పౌడర్ గా చేస్తారు. బయోగ్యాస్ స్లర్రీ తెచ్చాం. ఓకే. సో అది ఇప్పుడు ఇది బయోచార్, ఇది దేంతో తయారు చేసిన బయోచార్? ఇది మొక్కజొన్న గింజలు తీసిన కండెను నూజివీడ్ సీడ్స్ వాళ్ళు తయారు చేస్తున్నారు. అది ఫ్రీగానే ఇస్తున్నారు, రైతులకు ఫ్రీగా ఇచ్చారు. మాకు ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎక్కువైంది, అయినా కూడా తెచ్చుకున్నాం. 10:1 ఇది కలుపుకుంటాం. అది 10 tons ఉంటే ఇది ఒక టన్ మిక్స్ చేసుకొని ట్రెంచ్ చేసి అందులో వేసుకున్నాక DKC వాళ్ళు డాక్టర్ కిషన్ చంద్ర వాళ్ళు అవన్నీ సూక్ష్మ జీవులు ఫర్మెంటేషన్ చేసి ఎక్కిస్తారు. ఓకే, డైరెక్ట్ రూట్ కి ఇస్తారు. ఇక సో ఇంతకంటే ఎక్కువ మీ దాంట్లో ఏం చేయట్లేరు ఇక, అంతే. సో ఎరువులు ఏమైనా వాడుతున్నారా? ఇక అంటే మనం పూర్తిగా దీని మీద ఆధారపడకుండా క్రమేపీ తగ్గించుకుంటూ ఇది లేనప్పుడు మనకు సాయిల్ కార్బన్ లేనప్పుడు కెమికల్స్ వేసినా కూడా పని చేయదు, సెట్ తీసుకోదు. అది పని చేయాలంటే ఇది ఉండాలి, పెరగడానికి ఇది ఉండాలి. క్రమేపీ దాన్ని కొంచెం కొంచెం తగ్గించుకుంటూ రావచ్చు. కూలీల కొరతను కూడా అధిగమించాలి. ఇప్పుడు కూలీలు కూడా దొరికే పరిస్థితి లేరు, చేసే పరిస్థితి లేరు. ఇప్పుడు నాకు మొత్తానికి కూడా మనిషి లేకుండా చేస్తుంది. మీరు ఒక్కలే? మీరు సింగిల్ 1 man ఆర్మీ, అంతే. ఒక్క అసిస్టెంట్ కూడా లేరు మీకు? ఆటో ఇరిగేషన్ సిస్టమ్ పెట్టాము, అది కూడా కొంచెం అవకతవకలు పడింది, మంచి కంపెనీ కాక. దాన్ని కూడా సరి చేస్తున్నాం. దాని గురించి కూడా మళ్ళీ చెప్తాం మీకు, ఎట్లాంటి ఆటో ఇరిగేషన్ సిస్టమ్ పెట్టుకోవాలనేది. ఆటో ఇరిగేషన్ సిస్టమ్ కరెక్ట్ ఉండి సీసీ కెమెరాలు పెట్టుకుని చుట్టూ ఫెన్సింగ్ చేసుకుంటే మనిషి లేకుండా, బత్తాయి తోటను మనిషి లేకుండా చేసుకోవచ్చు. ఒకసారి చూద్దామన్నా, అది బయోచార్ 1 ప్లస్ పెంట కుప్ప ఉంది. జనార్దన్ రెడ్డి గారి బత్తాయి తోటలో ఇంకొక స్పెషాలిటీ ఉంది. అవును, నేను లోకల్ గా ఉన్న రంగాపూర్ వెరైటీలో కూడా సీడ్ రాకుండా చేసే ప్రాక్టీస్ చేసి కొంచెం సక్సెస్ అయినాము. సో బ్రెజిల్ తో సంబంధం బ్రెజిల్ వెరైటీ 350 రూపాయలు మొక్క రైతు కొనుక్కోలేడు కాబట్టి బ్రెజిల్ మొక్క 350 రూపాయలు ఒక మొక్క ఉంది, జైన్ వాళ్ళది. రైతుకు కొంచెం ఆర్థిక ఇబ్బంది అవుతుందని మనకు లోకల్ గా దొరికే కాయని ఎందుకు మనం సీడ్ లేకుండా చేయకూడదని కొన్ని ప్రాక్టీసెస్ చేస్తే సీడ్ లేకుండా వచ్చింది. జ్యూస్ కూడా ఎప్పుడైతే వచ్చింది లోకల్ వెరైటీ, ఎప్పుడైతే సీడ్ లేకుండా వస్తుందో ఆ జ్యూస్ నిల్వ ఉంటది, ప్రాసెసింగ్ పనికి వస్తుంది. ఉండదు. అందుకని నేను ఆ ప్రయత్నం, 1-2 చెట్లు చూద్దాం, 1-2 కాయలు ఉన్నాయి, అది కూడా కట్ చేసి చూద్దాము. లాస్ట్ గతంలో కూడా మీకు చూపించాను, కట్ చేయించి. ఇంకా నెక్స్ట్ టైం కూడా ఇంకా దాన్ని ప్రాక్టీస్ చేయాలి. వచ్చినప్పుడు ఒక సెపరేట్ స్టోరీనే చేయాలి దాన్ని. ఎందుకంటే రైతులకు చాలా ఉపయోగం. సీడ్ ఎప్పుడైతే సీడ్ తగ్గుతుందో జ్యూస్ నిల్వ ఉంటుంది, మనకు స్వీట్నెస్ వస్తుంది కాబట్టి మనకు ప్రాసెసింగ్ పనికి వస్తుంది అనే ఉద్దేశం. జైన్ కంపెనీ వాళ్ళు బ్రెజిల్ నుంచి తెచ్చి వాళ్ళు డెవలప్ చేసి వాళ్ళు 350 అమ్మినప్పుడు మనం లోకల్ వెరైటీ ఈ రంగాపూర్ తిరుపతి మొక్కలను కూడా సీడ్ లేకుండా చేసే ప్రయత్నంలో భాగంగానే నేను కొన్ని ప్రాక్టీసెస్ చేసి కొంత మేరకు సక్సెస్ అయినా, కొంత సైంటిస్టుల సలహాలు కూడా ఇంకా తీసుకునేది ఉంది. యూనివర్సిటీకి కూడా రాజారెడ్డి గారి సమక్షంలో జెడ్ఆర్సీ మీటింగ్ లో చూపించాను. వారి సపోర్ట్ రావాలి కానీ ఇంతవరకు ఏమి రాలేదు. ఒకసారి ఆ చెట్లు కూడా చూద్దామన్నా, ఆ కాయలు చూద్దాము, చెంపి చూద్దాం. సో బయోచార్ చూద్దాం. చార్కోల్ అంటున్నారు కదా. సో ఇప్పుడు ఇది మనం
మీరు తెప్పించిన న్యూజివీడ్ సీడ్స్ వాళ్ళు ఇచ్చారు మాకు. ఈ మొక్కజొన్న అది నుంచి- మొక్క కండీల తర్వాత మొక్క కొండల నుంచి ఎంత లైట్ వెయిట్ ఉంటది. ఇందులో weight ఉంది, అవును. మనం వేసే బ్యాక్టీరియా గానీ మన సూక్ష్మ జీవులకు ఆవాసంగా ఉంటది. ఓహో. ప్లస్ వాటర్ రిటెన్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు వర్షాలు వెనక ముందైనా నీరు వెనక ముందైనా కూడా ఎక్కువైనప్పుడు పట్టి పెడుతుంది, అవసరం ఉన్నప్పుడు వదిలిపెడుతుంది. వదిలిపెడుతుంది. సో దీన్ని కలుపుతారు. ఇది ఒక 10 టన్నులకు ఇది 1 టన్ను కలిపి ఇప్పుడు అదేమో స్లరీ స్లర్రీ బయోగ్యాస్ స్లర్రీ. ఇప్పుడు మీ దగ్గర చూడండి ఇంత ఎండలకు ఇట్లా ఎండినట్టుంది కదా. అవునవును. కొంచెం దీన్ని ఇట్లా అనండి ఎంత మాయిశ్చర్ ఉంటుందో చూడండి. ఓకే, చూడండి వచ్చేసింది. అవును, చూడండి చాలా తడి ఉంది. ఇది సో ఇప్పుడు ఇది బయో గ్యాస్ వేస్టేజ్, బయోగ్యాస్ స్లరీ. ఇది కూడా రేట్ తక్కువలో దొరుకుతుంది. ఎవరైనా రైతులు కావాల్సి ఉంటే కూడా మనం సంప్రదిస్తే వారి సప్లై చేయించే వాళ్ళని కూడా సో దీనికి ఇది 10 టన్స్ అయితే అది 1 టన్ మిక్స్ చేస్తాం. 1:10 1:10 కలిపితే మనకు. సో దీన్ని ఇప్పుడు మళ్ళీ ట్రెంచ్ లో కొడతారా? వీడు చెట్టు మీదంగా వేయకుండా కొంచెం గాడి కొట్టి ఆ గాడిలో వేసుకుంటూ పోతారు. పోతే మనకు ఈ ఎక్కువ రోజులు ఉంటది. మనకు బ్యాక్టీరియా ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా దానికి తీసేసుకుంటది. ఇది ఆవాసం. అవును, బొగ్గు. అవును. సో ఇది భారీ ఎత్తున చేస్తున్నారు మీరు ఇది. సో అంటే మీ దగ్గర పెంట దిబ్బ లేని లోటుని ఈ రకంగా అసలు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇది కూడా ఖర్చు మనకు కొంచెం వ్యయ ప్రయాసాలకు కూడింది కాబట్టి. అవును. ఇంకా కూడా నవధాన్యాలు తొలకరు వర్షంలో కానీ లేకపోతే నీటి వసతి ఉన్న వాళ్ళు ప్రతిసారి నవధాన్యాలు వేసి పంటకు కావాల్సిన అన్ని రకాల పోషకాలు మనం ఈ పప్పులు చిరుధాన్యాలు ఎండి తింటున్నాము, పల్లి గింజలు నూనె గింజలు ఎట్లా తింటున్నాము, వాటి వ్యర్థాలు వాటికి కావాలి. కాబట్టి అన్ని వేసి అందులోనే మల్చింగ్ చేస్తే ఈ ఖర్చు కూడా నెక్స్ట్ మనం ఇది కొనాల్సిన అవసరం లేదు. తీసుకపోయి లేబర్ తోటి పెంట దిబ్బ లేకపోవడం ఇంత ప్రమాదం. పెంట దిబ్బే పంట దిబ్బ. అది పంట దిబ్బ, పెంట దిబ్బ కాదు. అది లేకపోవటం ఇదంతా వెనకటి పూర్వీకుల వ్యవసాయానికి ముఖ్య మూలం అదే. నేను చిన్నగా ఉన్న పని చూస్తున్నా. రోజు మనం ఇంటి ముందు కల్లాపిస్తలేదు. అది రోజు ఇంత తీసుకుపోయి ఒకటి దగ్గర అండ్ల పడేది. ప్రతి శుక్రవారం మంగళవారం అలికేది జాజు. అది కూడా మనకు న్యూట్రిషన్ పోషకమే. సున్నం వేసేది, ముగ్గు, కాల్షియం, పసుపు, యాంటీబ్యాక్టీరియల్, అదంతా రోజంత పోగు పెంట దిబ్బలు చేరుతుంది. అది మనకు పంట వ్యర్థాలు మనకు సద్దలు, జొన్నలు, పెసర్లు, కందులు ఇవన్నీ కొట్టిన వ్యర్థాలన్నీ పెంట కుప్పలు ఉంటాయి. అది కావాలి భూమికి. అవి లేకపోవడం వల్ల రకరకాల ఉత్పత్తులు వచ్చినాయి. ఇప్పుడు రైతు మీద పడిపోతున్నాయి కదా. రకరకాల కంపెనీలు వాటిని ఆసరాగా చేసుకొని రైతులు కూడా కొంచెం ఆలోచించి చేసుకుని కష్టపడి చేసుకునే లేరు. రెడీమేడ్ ఏది ఉంటుంది కదా, రెడీ టు యూజ్ కోసం సబ్సిడీలకు అలవాటు చేశారు ప్రభుత్వాలు. అటు మట్టి సబ్సిడీలు ఇచ్చినా పోయి లైన్లో నిలబడి తీసుకుంటాం. ఇంకోటి అసలు వెనకటి నుంచి వచ్చిన దేవాలయం ఉప్పలమ్మ దేవాలయం ప్రత్యేకత కూడా ఉంది ఒకటి. అంతేనా? సైంటిఫిక్ గా. ఓకే. ఇప్పుడు ఎప్పుడైతే మన పంటలో మన బరకత్ లేనప్పుడు ఉప్పలమ్మ మొలుస్తుంది. అదొక బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియాని మనకు ఒక దేవత లాగా దాన్ని చూపించి ఫస్ట్ పసుపు వేస్తాం దాని మీద, యాంటీ బ్యాక్టీరియా కొత్తగా కడతాం. తర్వాత ఒక పండుగ రూపంలో చేయాలి దాన్ని ఒక దేవునికి అంటగట్టి ఆపాదించి దాని సైంటిఫిక్ రీజన్ ఉంది. దాన్ని చేసినాక బరకత్ రావాలంటే పొలి చల్లుతాం. ఎక్కడైనా పంట బరకత్ అక్కడనే అక్కడ మనకు సూక్ష్మజీవులను తయారు చేసేది. ఏటని కోస్తారు, అన్నం వండుతారు, బోనం, అందులో ఏట కలుపుతారు, వేడివేడి రక్తం కలుపుతారు. అది కూడా ఉదయం పూటని చల్లిపిస్తారు బాటిల్. అది మనకు సూక్ష్మజీవులను డెవలప్ చేస్తుంది. దాని ప్రత్యేకత అది ఉప్పలమ్మ. అంటే ప్రతి సాంప్రదాయం వెనక ఏదో ఒక సైన్స్ ఉంటుంది. దేవుణ్ణి ఆపాదిస్తేనే మనం చేసిర్రు వెనకటి వాళ్ళు నమ్మకంగా. దీన్ని ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి చేయాలని పెట్టారు. ఎందుకంటే మనం ఏదైనా సూక్ష్మజీవులు బ్యాక్టీరియాలు వేసినప్పుడు 3 సంవత్సరాలకు ఒకసారి వేస్తుండాలి అందులో. అది ఉదయం పూటనే వేయాలి. సూర్యోదయానికి ముందే చల్లుతాం మనం. అవును. ఓకే ఓకే ఓకేనా, థ్యాంక్ యూ.